వరల్డ్ చెస్ లో సంచలనం. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేష్ నిలిచాడు. చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ఓడించి అత్యంత పిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఘనత దక్కించుకున్నాడు. పోటాపోటీగా సాగిన సమరంలో అంతిమ విజయం గుకేష్ ని వరించింది. 13 రౌండ్ల వరకు బలాబలాలు సమంగా నిలవడంతో ఈ రోజు జరిగిన 14 రౌండ్లో గుకేష్ తనదైన స్టైల్లో ఆడి విజయం దక్కించుకున్నాడు. 18 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర తిరగరాశాడు. 2012లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఓ భారతీయుడు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. 2750 రేటింగ్ చేరుకున్న అతి కొద్ది మందిలో గుకేష్ కూడా ఒకడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, గుకేష్ దొమ్మరాజు ఈ రోజు చరిత్ర సృష్టించాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఇప్పటి వరకు వరల్డ్ చెస్ ఛాంపియన్ లో ఒక భారతీయుడు కూడా విన్ అవ్వలేదు. మరోసారి 12 ఏళ్ల తర్వాత గుకేష్ దొమ్మరాజు ఆ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్ గా గుకేష్ దొమ్మరాజు నిలిచాడు. ఇతను చైనాకు చెందినటువంటి డింగ్ లిరెన్ ను ఓడించాడు. మొదటి రౌండ్ లో ఓడిపోయినప్పటికీ కూడా హోరాహోరీగా ఈ మ్యాచ్ కొనసాగింది. అయితే ఆల్మోస్ట్ డ్రాగా ముగుస్తుంది అనుకున్నటువంటి టైంలో డింగ్ లిరెన్ 55 ఎత్తు కొంచెం తేడాగా వేయడంతో అంది వచ్చినటువంటి అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు గుకేష్ దొమ్మరాజు. దాంతో విజయం ఖాయం చేసుకున్నాడు. దీంతో అత్యంత పిన్న వయసులోనే ఈ ఛాంపియన్షిప్ సాధించినటువంటి వ్యక్తిగా కూడా గుకేష్ ఘనత సాధించాడు. ఈవెన్ 14th రౌండ్ లో కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ ను ఓడించినటువంటి ఘనత కూడా ఈయనకే ఉంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత కూడా ఈయననే రికార్డు కాబట్టి అత్యంత పిన్న వయసులోనే గ్రాండ్ ఛాంపియన్ సాధించినటువంటి వ్యక్తిగానే కాకుండా 12 ఏళ్ల తర్వాత మరొక భారతీయుడు కూడా ఈ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈయనకు పూర్తిగా ఈ ఇయర్ కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు గుకేష్ దొమ్మరాజుకు. ఈ ఇయర్ లోనే తను 2 టైటిల్స్ కూడా నెగ్గాడు. 4 చెస్ టోర్నమెంట్ తో పాటు వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ ను కూడా సాధించాడు. సో గుకేష్ పేరెంట్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరిగా తెలుస్తుంది, కానీ వీళ్ళు చెన్నైలో సెటిల్ అయిపోయారు. తన తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. వీళ్ళ ఆంధ్రప్రదేశ్ నేపథ్యం అయినప్పటికీ కూడా వీళ్ళు వృత్తిరీత్యా తమిళనాడులో సెటిల్ అయిపోయారు. తను ఇప్పటికే గుకేష్ ఖాతాలో కూడా మరికొన్ని రికార్డ్స్ ఉన్నాయి. 2023 ఏషియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా రికార్డ్ సాధించాడు. ఈవెన్ అదే 2023లో కూడా స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డును కూడా గుకేష్ దొమ్మరాజు సాధించాడు. చిన్న వయసులోనే, అంటే కేవలం గుకేష్ దొమ్మరాజు 4th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాడు. 7 ఏళ్ల వయసు నుంచే ఇతను చెస్ ఆడుతున్నాడు. 4th క్లాస్ వరకే చదివిన తర్వాత తను చెస్ స్కూల్లో ఒలింపియాడ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత చెస్ నే తన లక్ష్యంగా ఎంచుకొని చెస్ ఒలింపియాడ్ స్కూల్లోనే చేరాడు. ఈవెన్ 12 ఏళ్ల వయసులోనే కూడా గ్రాండ్ మాస్టర్ సాధించినటువంటి యంగ్ ప్లేయర్ గా కూడా ఇతను గుకేష్ రికార్డు సాధించాడు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి. వరల్డ్ చెస్ లో సంచలనం. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేష్ నిలిచాడు. చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ఓడించి అత్యంత పిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఘనత దక్కించుకున్నాడు. పోటాపోటీగా సాగిన సమరంలో అంతిమ విజయం గుకేష్ ని వరించింది. 13 రౌండ్ల వరకు బలాబలాలు సమంగా నిలవడంతో ఈ రోజు జరిగిన 14 రౌండ్లో గుకేష్ తనదైన స్టైల్లో ఆడి విజయం దక్కించుకున్నాడు. 18 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర తిరగరాశాడు. 2012లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఓ భారతీయుడు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. 2750 రేటింగ్ చేరుకున్న అతి కొద్ది మందిలో గుకేష్ కూడా ఒకడు.